అందరికీ నమస్తే. ఈరోజు ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ చేసింది. వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికి వచ్చినాం మనం కూడా. వాళ్ళ ఇంట్లో అంతా మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అందరూ వచ్చిండ్రు. వాళ్ళతో చిట్చాట్ జరిగింది. మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కవిత, లేకపోతే కవిత వర్సెస్ కేటీఆర్, హరీష్ రావు, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని రోజులుగా ఇదంతా బగబగా మండుతుంది. అసలు దీనిలో చాలా క్వశ్చన్స్, చాలా అనుమానాలు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ కవిత వేసిన రెండో స్టెప్ ఇది. ఫస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడిండ్రు, మనం విన్నాం. అది కూడా ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడిన దానిలో పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఫస్ట్ స్టెప్. ఇప్పుడు కూడా పార్టీని ఇరుకున పెట్టే విధంగానే కవిత చిట్చాట్ అంతా కూడా నడిచింది. నిజానికి గత 2 రోజులుగా మనం పేపర్లో వస్తున్న వార్తలు చూస్తున్నాం. కాంగ్రెస్ పోయే ప్రయత్నం చేసిండ్రు కవిత, కాంగ్రెస్తో కలిసే ప్రయత్నాలు చేసిండ్రు. కాంగ్రెస్లో 6 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వస్తేనే కమిట్మెంట్ ఇచ్చిండ్రు. బట్ రాహుల్ గాంధీ దగ్గర ప్రపోజల్ ఉన్నా రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు, ఇంకెవరో ఒప్పుకోలేదు. ఇట్లాంటి చాలా మనం పేపర్లో వార్తలు చూస్తున్నాం. బట్ కవిత చేసిన చిట్చాట్ అంతా చూస్తే ఆమె బీఆర్ఎస్తో కంప్లీట్గా డిఫర్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్, కేసీఆర్ సీఎం అవుతారు, కేసీఆర్ బాగుండాలి, కేసీఆర్ ఉండాలి, కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ఇట్లాంటివి చెప్తున్నారు. నాకు కేసీఆరే లీడర్, నాకు కేసీఆరే దేవుడు, ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నారు. బట్ చిట్చాట్ మొత్తం చూస్తే మాత్రం అట్లాంటి సిచ్యువేషన్ కనబడలేదు ఎక్కడ కూడా. బీఆర్ఎస్ డ్యామేజ్ అవుతే ఎవరికి లాభం అనే విషయం పైన కూడా కవిత చాలా క్లియర్గా ఉన్నట్టు కనిపించింది. ఆమెనే చెప్పింది బీజేపీ లబ్ధి పొందుతుంది, ఒకవేళ బీఆర్ఎస్ కనుక వీక్ అయితే బీజేపీకి లాభం అన్నారు. తర్వాత మళ్ళీ ఆ మాట సర్దుకొని బీజేపీ కాంగ్రెస్కు లాభం అనే మాటను కూడా ఆమె చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఈ చిట్చాట్లో పేపర్ ఎవరు లీక్ చేసిండ్రు ఆ లేఖను? నిజానికి మనం సిగ్నల్ టీవీలోనే చెప్పినాం, కేసీఆర్కి ఏదైనా లేకపోతే చదివి చించేస్తాడు అని. అయితే అదృష్టవశాత్తు ఆ లేఖ చింపలేదు కాబట్టి బయటకు వచ్చిందని కవిత చెప్తున్నారు. నిజంగా చింపుతారు, కానీ ఆ లేఖ చింపలేదు కాబట్టి ఆ లేఖ బయటకు వచ్చింది, అదృష్టవశాత్తు అని చెప్పిండ్రు. కానీ ఎవరు లీక్ చేసిండ్రో బయటకు చెప్పలేదు. కానీ కవిత చిట్చాట్ అంతా కూడా డైరెక్ట్గా టార్గెట్ కేటీఆర్, టార్గెట్ హరీష్ రావు, వీళ్ళిద్దరి మీదనే ఆమె డైరెక్ట్గా కొన్ని విమర్శలు కూడా చేసింది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీస్ ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోయి లండన్లో బీఆర్ఎస్ సంబరాలు అవసరమా? లేకపోతే పార్టీ ఇట్లాంటి టైంలో ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం నోటీస్ ఇచ్చినప్పుడు కార్యాచరణ ప్రకటించకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే సరిపోతుందా? డైరెక్ట్గా కేటీఆర్ను అటాక్ చేసినట్టే కనిపించింది. హరీష్ రావు విషయంలో కూడా ఒక కామెంట్ చేసింది. హరీష్ రావు ఒకవేళ హరీష్ రావు అలిగిండా మొన్న కేటీఆర్ వాళ్ళ ఇంటికి పోయిండు అని అడిగితే లేదు దాన్ని ఇండైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా అలుగుతాడా హరీష్ అన్న? హరీష్ అలుగుతాడా? అలుగుడేందుకు? నేనైతే ఫైటర్ను అంటే ఆల్మోస్ట్ హరీష్ రావు కూడా ఫైట్ చేసేది ఉండే అని చెప్పిండ్రేమో అనిపించింది కొంచెం. సేమ్ టైం భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఏం లేదు కార్యాచరణ. కేసీఆర్ ఏంటో నేనుంటా, కేసీఆర్ మా లీడర్, కేసీఆర్ మా హీరో, కేసీఆర్తో ఉంటారు. రేపు కేటీఆర్కి ఒకవేళ పెద్ద పదవులు, రేపు నాడు ఎల్ఓపియో లేకపోతే ఇంకొక పదవో, పెద్ద పదవులు కనుక ఇస్తే అప్పుడు ఏంది మీ పరిస్థితి అని అంటే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేస్తుందో. జాగృతి నేను ఎప్పటి నుంచో ఉద్యమంలోనే బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతి అనే సపరేట్గా సంస్థ పనిచేసింది కాబట్టి మేము కూడా ఇప్పుడు కూడా జాగృతిని యాక్టివేట్ చేసినాం. ఎక్కడెక్కడైతే ప్రజా సమస్యలు ఉంటో వాటిని జాగృతి ద్వారా అడ్రస్ చేస్తామని చెప్పిండ్రు. మొత్తం ఈ చిట్చాట్ అంతా కూడా ఓవరాల్గా మొత్తం చిట్చాట్ చూస్తే బీఆర్ఎస్ కవిత గురించి ఏం ఆలోచిస్తుందో తెలియదు. కానీ ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా ఒకటే స్టేట్మెంట్ వచ్చింది, కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏదన్నా ఉంటే పార్టీలో ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, బయటికి మాట్లాడడం కరెక్ట్ కాదు అని. కానీ ఈ చిట్చాట్ చూసిన తర్వాత మాత్రం ఓపెన్గానే ఇక పార్టీ డ్యామేజ్ అవుతుందా కేటీఆర్ చెప్పినట్లు, లేకపోతే ఏమవుతుంది అనే దాన్ని పక్కన పెట్టేసి ఎవరైనా డ్యామేజ్ కానీ నా మనసులో ఉన్నది లేకపోతే నేను అనుకున్నది చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పదలుచుకున్నా అనే క్లారిటీ మాత్రమే కనిపించింది. లేక ఎవరు లీక్ ఇచ్చిండ్రో చెప్పలేదు, ఇప్పటిదాకా క్లారిటీగా చెప్పలేదు, దాటవేసింది క్వశ్చన్. తర్వాత పార్టీలో ప్రజాస్వామ్యం, మొన్న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ అది, పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది కదా, మాట్లాడతారు కదా అంటే ఉందా అని నవ్విరు. అంటే పార్టీలో ప్రజాస్వామ్యం లేదు అని కవిత అభిప్రాయంగా మనకు అనిపించింది. ఇక బీజేపీ ముఖ్యంగా మొత్తం ఈ చిట్చాట్ అంతా కూడా బీజేపీ సెంట్రిక్గా జరిగినట్టు కనిపించింది. ఎందుకంటే ఒకటి, ఫస్ట్ కవిత చిట్చాట్ స్టార్ట్ చేయగానే ఈ వివాదంతో బీజేపీ లబ్ధి పొందుతుంది అని ఒక మాట చెప్పిండ్రు. తర్వాత మాట మళ్ళీ మార్చి బీజేపీ కాంగ్రెస్ అన్నారు. రెండో మాట ఏంటంటే తను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ మర్జీ చేయాలన్న ఒక ప్రపోజల్ వచ్చింది.
బట్ నేను ఒప్పుకోలేదు అన్నారు. అయితే ఆమెకు ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేసినాం. ఏమన్నానంటే ఒకవేళ బీజేపీలో మర్జ్ చేయాలనుకుంటే అది కేటీఆర్ లెవెల్లో హరీష్ లెవెల్లో కాదు కదా, కేసీఆర్ కదా మాట్లాడుతుంది. మరి కేసీఆరే మాట్లాడుతున్నప్పుడు మీరు కేసీఆర్తో మాట్లాడుకోవచ్చు కదా అంటే దాని మీద కూడా ఆమె ఆన్సర్ చేయలేదు. సేమ్ టైం బీజేపీకి అనుకూలంగా ఇక్కడ ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు అనేది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. ఇక్కడ ఉన్న బీజేపీ కోవట్లు ఉన్నారంటే బీజేపీ కోవట్లు, కేటీఆర్ ఏమో కాంగ్రెస్ కోవట్లు అని చెప్పిండ్రు, ఈమెనేమో బీజేపీ కోవట్లు అంటున్నారు. బీజేపీ కోవట్లు పార్టీ ఎమ్మెల్యేల కాలేజీల మీద అప్పుడు హైడ్రా అటాక్ చేస్తే అప్పుడు సరిగ్గా స్పందించలేదు, ఇంకెవరో బీజేపీ వాళ్ళ కాలేజీ ఓపెన్ చేస్తే దానికి బీఆర్ఎస్ వాళ్ళు పోయినరు, ఇట్లాంటి కొన్ని అర్థం కాకుండా క్వశ్చన్కు ఆన్సర్ ఉంటుంది, ఆ ఆన్సర్ను ఇంకా కొంచెం క్లియర్గా అడిగితే అది మీరే ఆలోచించుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీ వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి నేను అడిగిన క్లియర్గా, మీ వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడా మేడం, అందరూ బయట మాట్లాడుకుంటున్నారంటే నా వెనక కేసీఆర్ ఉన్నాడని అంటే కట్ చేసింది, ఆన్సర్ చెప్పలేదు. ప్లస్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల మీద మాత్రం స్పందించింది. అంటే ఆమె ఉద్దేశం బహుశా ఆమె కాంగ్రెస్ పోదు, మరి బీజేపీతో ఆమె వెనక ఏ పార్టీ ఉంది అనేది మాత్రం క్లారిటీగా కనిపిస్తలేదు. అంటే రాజకీయ నాయకులు చిచ్చాట్లు పెట్టినట్టనే చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీ లీడర్ పెట్టినా సరే వాళ్ళు రేపు నాడు ఇవన్నీ నేను అనలేదని చెప్పొచ్చు. అదే వీడియో రికార్డు ఉందనుకో, నాలాంటి జర్నలిస్ట్ తీసి చూపిస్తాడు, మీరు ఆ రోజు మాట్లాడిండ్రు ఈరోజు ఏం మాట్లాడుతున్నారని. ఇట్లాంటి చిచ్చాట్లు చెప్పిర్రు అంటేనే దానికి ఆధారం ఉండదు, ఏమీ ఉండదు, తాడు బొంగరం లేని వ్యవహారం. రేపు అన్నాడు మళ్ళీ ఏమైనా మార్చుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు, మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చు. మరి చిచ్చాడు పెట్టింది. నిజానికి ఆంధ్రజ్యోతిలో అంత పెద్ద వార్తలు బ్యానర్ ఐటమ్స్ రాసినప్పుడు ఎవరైనా సరే ఏ పార్టీ లీడర్లు అయినా సరే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఖండాలుగా ఖండిస్తూ రకరకాలు చెప్తారు. కానీ ఆమె అంత తీవ్రంగా ఏం స్పందించలేదు. ఆమె చాలా స్మార్ట్గా స్పందించారు. జస్ట్ ట్విట్టర్లో ఫేక్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టేసిండ్రు అంతే. కాబట్టి సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడైతే కేటీఆర్ లేడు, కేటీఆర్ లండన్లో ఉన్నారు. హరీష్ రావు ఆయన కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీస్కు ఆన్సర్ ఇచ్చే పనిలో కేసీఆర్ దగ్గర రివ్యూలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ స్టెప్ తర్వాత బీఆర్ఎస్కు భారీ డ్యామేజ్ జరిగినట్టుగా మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ మొన్న ఎయిర్పోర్ట్లో మాట్లాడినా, ఇప్పుడు కవిత మాట్లాడినా మళ్ళీ ఇట్లాంటి కామెంట్స్ చేయడంతోన, పార్టీ ఇంటర్నల్గా చెప్పాల్సిన విషయాలు బయటికి చెప్పడంతోన పార్టీకి మాత్రం భారీగా డ్యామేజ్ జరిగినట్టుగానే అంచనా వేయొచ్చు. సేమ్ టైం కవిత ఇంటి దగ్గర చాలా లిమిటెడ్ లీడర్లు మాత్రమే కనిపిస్తున్నారు, ఎక్కువ మంది లీడర్లు కనిపిస్తలేరు. అది స్పెషల్గా చెప్పొచ్చు మనం. అంటే మాజీ ఎమ్మెల్యేలు అట్లాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు. గట్రామచంద్రరావు, ఇంకా కొంతమంది లీడర్లు, ఒకరిద్దరు మహిళా నేతలు, కొంతమంది కార్యకర్తలు, జాగృతిలో ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ కార్మిక సంఘ లీడర్ ఉండే రూప్ సింగ్ అని అతను, ఇంకా కొంతమంది లీడర్లు మాత్రమే వాళ్ళ ఇంట్లో కనిపించారు. బహుశా పిలవలేదో లేకపోతే రాలేదో సంథింగ్. ఎనీవే ఈ మొత్తం చిచ్చాట్ చేసిన తర్వాత బీఆర్ఎస్తో కవిత డిఫర్ అవుతున్నారు. పేరుకు మాత్రమే కేసీఆర్ పేరు చెప్తున్నారు, కేసీఆర్ నా వెనుక ఉన్నారు, కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ మీ హీరో అని చెప్తున్నారు తప్ప ఆమె కంప్లీట్ బీఆర్ఎస్తో డిటాచ్ అయ్యిందని మాత్రం వెరీ క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.